దోస ఈస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంట్ టు మేక్ ఆన్ వీకెండ్స్ ఓన్లీ. బికాస్ వీక్ టైమ్స్‌లో నాకు ఇంపాసిబుల్. ఎందుకంటే మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోతారు డ్యూటీకి. ఆ టైంలో నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే పెద్ద టాస్క్‌లా అనిపిస్తది. ఇంక మళ్ళా దోస అంటే అబ్బా! అందుకని చెప్పేసి నేను వీకెండ్‌లోనే చేస్తా దోస. నా దోస బ్యాటర్‌ని అబ్జర్వ్ చేశారా? ఎంత ఫ్లఫీగా ఉందో. నేను ఈవినింగ్ టైమ్స్‌లోనే నానబెడతాను. అండ్ నానబెట్టినప్పుడు అందులో కొన్ని మెంతులు కూడా ఏస్తాను. దానివల్ల ఏంటి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ మన దోసకి మంచి రెడ్డిష్ కలర్ కూడా యాడ్ అయిపోతది. సమ్మర్ టైమ్స్‌లో కొంచెం లేట్‌గానే గ్రైండ్ చేసి పెట్టుకుంటే బెటర్ అనిపిస్తది. లేకపోతే పులుపు యాడ్ అయితది. అదే వింటర్‌లో మాత్రం కొంచెం ఎర్లీగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మాత్రం మంచి ఫర్మెంట్ అయిపోతది. చూస్తున్నారు గదా! ఆమె తినే ఆ 2, 3 ముద్దలకు ఎంత తింటదిరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇస్తుంది గదా! లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతది ఆమె ఎంత తింటదా అని. చట్నీ మొత్తము ఆమె ఫుడ్ చైర్‌కే ఊసేసింది. నేను 2 దోసలేస్తే అందులో ఒక్క దోసలో సగంలో సగం ఏమో తిన్నట్టుంది. ఆ సగంలో ఇంక కొంచెం ఏమో మొత్తం ఎగజల్లింది. ఇగ నేను తీసుకొని తినిపియాలే. తినిపిస్తే 20 నిమిషాలు పడతదన్నట్టు ఒక దోస తినడానికి. అది గూడా మొత్తం గూడా తినది. ఆమెకు తినిపించుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తిన్నాను. అవును, మీరు వీకెండ్స్‌లో నాన్ వెజ్ తెచ్చుకొని దాంతోటే టిఫిను, లంచ్, డిన్నర్ చేస్తారా? లేకపోతే టిఫిన్స్ కూడా చేసుకుంటారా?